ప్రార్థన ప్రారంభించుకుందామండి. ఈరోజు ప్రత్యేకంగా మన ప్రియులు మరి కట్టా వెంకన్న గారి యొక్క పెద్ద కుమారులు కట్టా సత్యనారాయణ గారు, అలాగనే వారి సతీమణి సోదరి వెంకటలక్ష్మి గారు, వారి కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు వారు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు నూతనంగా నిర్మించుకునే వారి గృహానికి ప్రారంభ ప్రార్థన లేక శంకుస్థాపన కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి, మా ప్రియులు తండ్రి సమానులు కట్టా వెంకన్న గారిని బట్టి, వారి సతీమణి మా ప్రియ తల్లి చంద్రావతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుల కొరకు వందనాలు. వారి పెద్ద కుమారులు సత్యనారాయణ గారు, వారి సతీమణి వెంకటలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు సాగర్ను బట్టి ప్రార్థిస్తున్నాం. చిన్న కుమారులు త్రిమూర్తులు గారిని బట్టి, వారికి అనుగ్రహించిన సతీమణి ప్రియ కుమార్తె ధనలక్ష్మి గారిని బట్టి, వారికి అనుగ్రహించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే వారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుండ్రు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఆ కుటుంబాన్ని అంతటిని బట్టి నీ సన్నిధిలో ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ, మరి ఈరోజు ప్రత్యేకంగా వారి పెద్ద కుమారులు మరి కట్టా సత్యనారాయణ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారు నిర్మించుకుంటున్న నూతన గృహానికి ప్రారంభ ప్రార్థన లేక శంకుస్థాపన చేస్తూ ఉండగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కుటుంబ రక్త సంబంధులు, గ్రామ పెద్దలు, ఆ ప్రియులందరినీ బట్టి నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయం ఇచ్చేయండి. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవు, సర్వాధికారిమైన దేవుడవు కనుక నీ నామంలో ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ గృహానికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చండి. ఆర్థిక స్తోమతను కలగచేయండి. కావలసిన పని వాళ్ళను సమకూర్చండి. కావలసిన పనిముట్లని, మెటీరియల్ అంతా సమకూర్చండి. పనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా పనులన్నీ సక్రమంగా జరగడానికి సహాయపడుతూ రండి. ఏ టైంకి ఏది కావాలో అవన్నీ కూడా సమకూర్చండి. గృహానికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి. చక్కటి ఆలోచన, జ్ఞానము మీరు అనుగ్రహించండి. ఈ పని వారు చేస్తుండగా ఎటువంటి అలసట కానీ బడలిక కానీ లేకుండా మీ ప్రత్యేకమైన కృప వారి మీద ఉంచండి. ఈ పనంతటి విషయంలో వారికి తోడుగా ఉండి ఒక చక్కటి గృహాన్ని దయచేయండి. మేస్త్రి గారు శ్రీనివాస్ గారు పనిచేస్తుండగా, ఇంకా దీనికి సంబంధిత మేస్త్రులు, వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తుండగా ప్రతి నాయన పనిలో మీరు వారికి తోడుగా ఉండి సహాయపడుతూ రండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నానని మీ దాసుడు దావీదు పలికినట్లుగా మా కార్యములన్నీ కూడా సఫలపరచువాడవు నీవే. సజీవుడవు, జీవం కలిగిన దేవుడవు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడవు కనుక, పరిశుద్ధుడివి కనుక, నీ కార్యములు పవిత్రమైనవి కనుక ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా మీరే తోడై ఉండి సహాయపడుతూ రమ్మని ఒక మంచి గృహము ప్రియులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ గృహంలో వారు నివసిస్తూ ఉండగా ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములు కలిగి సుఖశాంతులు కలిగి వర్ధిల్లునట్లుగా నీ అనుగ్రహం, నీ కరుణా కటాక్షములు, మీ దీవెన వారి మీద మెండుగా ఉంచవలసిందిగా నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన ప్రియులందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
కొలస్సీలకు రాసిన పత్రిక అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా దేవుని మాటలు. ఇవి దేవుడు మాట్లాడుతూ వచ్చారు, ప్రవక్తలు ఈ మాటలు ఈ గ్రంథంలో లిఖించారు. కనుక దేవుడు మానవ జాతికి నేర్పిస్తున్న ఒక సత్యం ఏంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ, మాట చేత కానీ ఒక మాట మాట్లాడిన, క్రియ చేత కానీ ఒక పని చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి అని ప్రభు చెబుతున్నారు. యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనం ఆయన పేరట చేయాలట. ప్రతి పని కూడా, అది ఒక శంకుస్థాపనే కావచ్చు, అది ఒక గృహప్రవేశమే కావచ్చు, అది ఒక వివాహమే కావచ్చు, అది ఒక నూతన వ్యాపారమే కావచ్చు, అది వ్యవసాయం పనే కావచ్చు. అసలు మనం ఏ పని చేసినా కూడా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ముందు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి ఎందుకు స్తుతులు మనం చెల్లించాలి? పైగా అది ఎవరి ద్వారా చెల్లించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లించాలట. యేసుక్రీస్తు వారి ద్వారా ఎందుకు చెల్లించాలి అంటే, యేసు ప్రభువారు కన్యక గర్భమునందు పరిశుద్ధుడిగా అవతారమెత్తి లోకములోకి వచ్చి నరవతారం ఎత్తి మనందరి పాపముల కొరకు సిలువలో వేలాడుతూ, మనం చేసిన పాపములకు శిక్ష ఆయన అనుభవించి, మన చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి, మన కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడి, మన తల నుండి చేసిన చెడు ఆలోచనలకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, మనందరం చేసిన పాపాలకి అనగా చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం చేసిన దోషములకు దేవుని కుమారుడు పరిశుద్ధుడు ఆయన బలియాగమయ్యారు. అది ఎవరి శిక్ష అంటే, మనందరం చేసిన పాపములకు, మనందరం చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవించారు. శిక్ష అనుభవించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మన హృదయాన్ని కడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ రక్తంలో మన దోషాలు కడుగుతున్నాడు. అందుకే అంటాడు, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ అన్నాడు. సర్వ పాపములు పరిహరించబడాలి. ఏంటి సర్వ పాపాలు అంటే, మనం మాటల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటాం, చూపుల్లో దోషాలు చేస్తూ ఉంటాం. చూపుల్లో దోషాలు, ఆలోచనలో దోషాలు, మాటల్లో దోషాలు. ఈ దోషాలను బట్టి ఆత్మ కలుషితమైంది. ఆ కలుషితం కడుక్కోవాలి. ఆత్మ కలుషితమైంది. ఆత్మ కలుషితమైంది కనుక ఆత్మను కడుక్కోవాలంటే ఎలా కడుక్కోవాలి? నేను వేదం చెప్తుంది, నకర్మణ నప్రజయ ధనేని త్యాగేననిక నన్మృతత్వ మానుష అన్నాడు. నకర్మణ నప్రజయ. నకర్మణ అంటే మంచి క్రియల ద్వారా ప్రజలు మోక్షానికి చేరరు. ముందు హృదయం కడుక్కోవాలి, ఆ తర్వాత మంచి కార్యాలు చేయాలన్న. అందులో చూడంటాడు, నపుణ్యం ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి అన్నాడు. నపుణ్యం ప్రాణదానస్య, ప్రాణదానము లేనిది జగత్తుకు పుణ్యము లేదని చెప్పాడు. ముందు ప్రాణదానం అంటే పరమాత్ముడే వచ్చి ముందు ప్రాణాన్ని దానం చేయాలి. అనగా దేవాది దేవుడు వచ్చి మన కొరకు ప్రాణం దానం చేయాలి. అలా దానం చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన దోషాలు కడుక్కుని అప్పుడు దాన ధర్మాలు చేసిన, మరొక కార్యం చేసిన అప్పుడు చేసి దేవుడు అంగీకరిస్తానన్నాడు. ముందు దేని కడుక్కోమన్నాడు? హృదయాన్ని కడుక్కోమన్నాడు.
ముందు హృదయాన్ని కడుక్కొని అప్పుడు మీరు దాన ధర్మాలు చేసినా ఏది చేసినా చేయండి. నేను పరిశుద్ధుడిని కనుక ముందు మీ హృదయాలు కడుక్కొని అప్పుడు చేయండి. ఆ నీతి కార్యాలను నేను అంగీకరిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. అందుచేత ముందు ఏం కడుక్కోవాలి? హృదయం కడుక్కోవాలి. హృదయం కడుక్కొని దేంతో కడుక్కుంటాం? శరీరానికి మట్టి మురికి అంటుకుంటే స్నానం చేస్తాం, వదిలిపోతుంది. మరి హృదయానికి మురికి అంటుకుంటే పరమాత్మని రక్తంతో కడుక్కోవాలి. అందుకని సర్వపాప పరిహారం. సర్వపాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము ప్రోక్షించబడాలి. ఎవరి రక్తము? తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియ. పరమాత్ముడు వచ్చి సిందిస్తేనే కానీ పాపం పరిహారం కాదు. పరమాత్ముడు ఎందుకు చిందించాలి? పరమాత్ముడే పరిశుద్ధుడు కనుక, మానవులందరూ పాపులు కనుక. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయా దేవ శరణాగత వత్సల అన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపకర్మ, పాపకర్మలు చేస్తున్నాం కనుక పాపాత్మ, ఆత్మ పాపం అంటుకుంది. ఓ దేవా శరణ వస్తున్నాను, నీ శరణ వస్తున్నాను, నన్ను పాప విముక్తుడిని చేయంటున్నాడు ఆ శ్లోకంలో. మరి పాప విముక్తుడు ఎలాగవుతాడు? పరిశుద్ధుడు రక్తం చిందిస్తే కానీ పాప విముక్తుడు కాలేడు. ఆ పరిశుద్ధుడు ఎవరంటే కన్యక గర్భం నుంచి అవతారం ఎత్తాడు పరమాత్ముడు. పరిశుద్ధాత్మ వచ్చి కన్యమరే గర్భంలో పడి పరిశుద్ధుడికి అవతరించి మన దోషములన్నిటి కొరకు సిలువలో యాగమై అప్పుడు మరణించి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పాపమును జయించాడు, లోకాన్ని జయించాడు. జయశీలుడిగా వీరుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు కనుక ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేయండి, అప్పుడు నేను అంగీకరిస్తా. నాకు కృతజ్ఞతలు చెల్లించండి. మీరు ఏ పని చేసినా సరే ఆయన ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేయండి. నేను అంగీకరించి ఆ పనికి కావలసిన సహాయం నేను అందిస్తానని ప్రభు చెప్తున్నాను. అందునే అక్కడ చెప్పిన మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా, అంటే మరణాన్ని జయించి తిరిగి మళ్ళీ ఆ పరలోకానికి వెళ్ళిన ఆయన ద్వారా, యేసు ద్వారా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. సమస్తము ఆయన పేరట చేయుడి అని లేఖనం మనకు తెలియచేస్తుంది కనుక మనం సమస్తం కూడా భూమి మీద ఏ పని చేసినా ఆయన తలంచుకుని ఆయన నామంలో చేసినప్పుడు దీవెన, ఆశీర్వాదము అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని చల్లగా చూస్తారు, ఆ క్షేమాన్ని అనుగ్రహిస్తారు. మన గ్రామానికి, మన కుటుంబాలకి, మనందరికీ దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి మనందరినీ ఆశీర్వదించి దేవుడని ఆ వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. స్పష్టంగా మనం గుర్తించి ఆ పని చేయాలి. దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలంటే ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మానవుడు భూమి మీద బ్రతికుండా దేవుడే వీలు కలిగించాలి. ఏమండి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అన్నా. ఆయన సెలవు ఉంటేనే ఎవరైనా భూమి మీద సజీవ లెక్కల్లో ఉండేది, భోజనం చేసి సంతోషించేది, ఆనందించేది. అసలు రోజు రొటీన్గా తినే భోజనమే. ఆయన సెలవు లేకుండానే భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము అన్నాడు. ఆయన సెలవు ఉండాలి. అంతేనే దేవుడు అంటాడు మీ కాలగతులు నా వశములో ఉన్నాయంటాడు. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయటండి. ఏమంటే అంతే అండి. ఒక చోట అంటాడు మీరు జీవించే దినాలు ఒకటైనా కాక మునిపే మీరు ఎన్ని దినాలు జీవించాలి నా గ్రంథంలో రాసేసాను అన్నాడు. ఒకటైనా కాక మునిపే నా గ్రంథంలో రాసుకున్నాను మీరు ఎంతకాలం భూమి మీద జీవించాలని. అందుచేత ఇటువంటి దేవుడు అంటాడు ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమన్నాడు. అంచేత ఏ పని చేయాలన్నా ఆయన సెలవు ఉండాలి. ఇప్పుడు సత్యనారాయణ గారికి ఆరోగ్యం ఇచ్చి, కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి దేవుడే వీలు కలగజేశాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రసంగి 5వ అధ్యాయము 19వ వచనం అండి. 5:19 ప్రసంగి 5:19 అక్కడ అంటాడు మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి చూడండి, ఒకడికి దేవుడు ధన
ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అది తన భాగం అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల దేవుడే వీలు కలగ చేయాలి. దేవుడు వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. చాలా మంది ఆస్తిపరులు ఉంటారు కానీ అనుభవించడానికి ఉండదు. భూమి మీద కోటీశ్వరులు ఉంటారు, అనుభవించడానికి ఉండదు. ఒక ఆయన కోటీశ్వరుడు ఆహారం తినాలనుకుంటున్నాడు, మాంసం తినాలనుకుంటున్నాడు. మాంసం తింటే చచ్చిపోతాడు. జేబు రుమాలు వేసిన వాసన పీలుస్తున్నాడు. ఏం చేస్తాడు? కోటీశ్వరులు ఉన్నారు భూమి మీద, కానీ అనుభవించడానికి వీలు లేదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది చక్కటి మాట. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల దేవుడే వీలు కలగ చేయాలి. దేవుడు వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని కలిగినదని అనుకున్నారు. దేవుడు ఆ స్థితి ఇవ్వాలి మానవుడికి. తన భాగం అనుభవించడానికి దేవుడు ఇవ్వాలి. అది దేవుడు వీలు కలగజేయాలి. భూమి మీద ప్రతి మనుషులు దేవుడు వీలు కలగ చేయాలి. ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి దేవుడే వీలు కలగజేశాడు. అన్ని పరిస్థితులు సమకూర్చి భూమి మీద మనం ఎవరైనా సరే ఏ పని చేస్తున్నా దేవుడే వీలు కలగజేస్తేనే చేయగలుగుతాం. మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం చేయలేము. దేవుని ఎరిగినా ఎరక్కపోయినా దేవుడే వీలు కలగ చేయాలి ఎవరికైనా. బోస్ గారు ఒకప్పుడు పరిపాలన చేశారు గ్రామాన్ని. దేవుడే వీలు కలగ చేశాడు. ఎవరైనా అంటే ఎవరు ఏ పని చేయాలని దేవుడే వీలు కలగ చేయాలి. అలా గ్రామ పెద్దలు అధికారాలు పొందారంటే దేవుడే వీలు కలగ చేయాలి. లేకపోతే మన వల్ల అయ్యే పనులు కాదు. అదే అంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషం ఎవరికి సాధ్యమన్న దేవుడే వీలు కలగ చేయాలి. కనుక దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే ఈ గృహం కట్టుకోవడానికి దేవుడు అన్ని పరిస్థితులు సానుకూలపరిచి దేవుడు వీలు కలిగించాడు. కనుక దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పని మనం ప్రారంభించాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. కనుక దేవుని మనం గణపరుస్తూ ఈ పని మనం చేద్దాం. ఇంకొక మాట చదువుకుని మనం మూలరాయి ప్రతిష్ఠిద్దామండి. మరి పెద్దలు బోరు అనుకోవద్దు, మమ్మల్ని నుంచోబెట్టి మాటలు చెప్పి అనుకోవద్దు. 2 మాటలు విని మనం ఎదరికి వెళ్దాం. దయవుంచి నాకు వేంపడి గ్రామం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ పెద్దలందరూ కూడా మంచివారు, సహకరిస్తారు. ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకం లేదు సువార్త ప్రకటించడానికి. అందుకే నాకు మా చిన్నమేరం గ్రామం కన్నా వేంపడి గ్రామం అంటే ఇష్టపడతాను. మొట్టమొదటి మందిరం వేంపడి గ్రామంలోనే వచ్చింది. అందుకే ఈ గ్రామం అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పాను, మందిరంలో చాలాసార్లు చెప్పాను. నాకు ఈ గ్రామం అనగా, ఈ గ్రామ ప్రజలనగా చాలా ఇష్టం. ఎందుకంటే మొట్టమొదటి నేను సేవ ఇక్కడి నుంచే ప్రారంభించానని. ఈ గ్రామం అంటే నాకు చాలా అభిమానం, నాకు చాలా ప్రేమ. ఇంకొక మాట చదువుకుని మనం మూలరాయి ప్రతిష్ఠిద్దాం. 2వ అధ్యాయం అండి, ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. 2:20 ఎపిసోడ్ రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. దేనికంటే హృదయమైన ఇల్లుకి. ఇది ఇల్లు, దేవుడు నివసించే ఇల్లు. ఇది దేవుడు ఇక్కడ నివసించాలి. ప్రతి మానవుడు హృదయంలో దేవుడు నివసిస్తాడు. అసలు మానవుడు హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. నేను నివసించాల హృదయంలో అనుకున్నాడు. కానీ మానవుడు ఆ చోటు ఇవ్వలేదు దేవుడికి. మానవుడు అపరిశుద్ధుడయ్యాడు. అబద్ధముల చేత, మోసం చేత మానవుడు అపవిత్రుడయ్యాడు. దేవుడికి చోటు లేకుండా అయింది హృదయం. అందుకే అన్నాడు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఏది? ఇప్పుడు ఈ ఇంటికి మూలరాయి పెడతాం, భౌతిక ఇంటికి మనందరం నివసించడానికి మూలరాయి పెడతాం. ఈ ఇంటికి అర్థమవుతుందండి, మూలరాయి పెడతాం. అలా ఈ ఇంటికి మూలరాయి ఎవరంటే యేసు ప్రభువారు. ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి ఎందుకయ్యాడంటే, మనం గమనిస్తే మనకున్న కోట్ల ఆస్తి మన ఆత్మను మోక్షానికి చేర్చదు. మనకున్న అంగబలం మానవుని ఆత్మ మోక్షానికి చేర్చదు. మనకున్న ఎకరాలు పొలాలు మన ఆత్మని మోక్షానికి చేర్చవు. మనకుండే పదవులు, మనకుండే గౌరవాలు మన ఆత్మని మోక్షానికి చేర్చవు.
మన తల్లిదండ్రులు మన ఆత్మ మోక్షానికి చేర్చరు, మన కడుపును పుట్టిన బిడ్డలు మన ఆత్మ మోక్షానికి చేర్చరు, మన భార్య చేర్చదు, మన భర్త చేర్చడు, మన ఇంటివారు చేర్చరు, మన స్నేహితులు చేర్చరు. నిన్ను మోక్షానికి చేర్చువాడు యేసు ప్రభు, నరకము నుండి తప్పించువాడు యేసు ప్రభు. అందుకే ప్రతి మానవుని బ్రతుకులో ముఖ్యమైన మూలరాయి. తర్వాత మనతో వచ్చేవారు ఎవరు రారు, బంధువులు రారు, ఊరువారు రారు, గ్రామస్తులు రారు, భార్య రాదు, పిల్లలు రారు, భర్త రాడు. కానీ మనతో వచ్చేవాడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు మనతో వస్తాడు. అందుకే ముఖ్యమైన మూలరాయి. అపుత్రస్య గతర్నాస్తి, స్వర్గోనైతే వచ్చినాయి వచ్చా అన్నాడు. అపుత్రస్య, పుత్రుడు లేకపోతే గతర్నాస్తి, గతి లేదు. పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు? మనకు పుట్టిన పుత్రులా? మరి మనకు పుట్టిన పుత్రులు అయితే కొంతమంది లోకంలో మగపిల్లలే లేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆడపిల్లల తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇదిగో మిద్దే ఆదినారాయణ గారు, శ్రీలక్ష్మి, వీళ్ళ ఆడపిల్లల తండ్రి, 3 ఆడపిల్లలు. ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ. మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లి చాలామంది ఉంటారు ఇక్కడ. మరి వాళ్ళ పుత్రులు లేరు. మరి పుత్రుడు లేకపోతే మోక్షం లేనట్టే వాళ్ళకి. పిల్లలకి అనే విషయంలో మందా మనకు తెలుసా? కనుక మనకు పుత్రులు కాదు, మనకు పుట్టిన వాళ్ళు కాదు, దైవపుత్రుడు ఇక్కడ పుట్టాలి. అతను పరిశుద్ధుడై ఉండాలి. మార్గైతి పుత్ర అన్నాడు. చెడ్డ గుణములను చంపువాడు పుత్రుడు, అంటే పాపములను తీసివేయవాడు పుత్రుడు. ఏ పుత్రుడు? దైవపుత్రుడు, ఆయన యేసు ప్రభు. ఆ పుత్రుడు ఇక్కడ జన్మించాలి. ఇక్కడ జన్మిస్తేనే కానీ మానవుడు మోక్షానికి వారసుడు కాడు. అది వేదం చెప్తున్నమాట. బైబిల్ పుత్రుడు గురించి మాట్లాడుతుంది, వేదం పుత్రుడు గురించి మాట్లాడుతుంది. వేదములు ఏమన్నాడంటే అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతర్నాస్తి, పుత్రస్య గతి, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది అని వేదం మాట్లాడుతుంటే బైబిల్ ఏమంటుంది? మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అంటే మరణాన్ని జయించే దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండేవాడు, ఆయనకు మరణం లేదు, మరణాన్ని జయించి తిరిగి నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడునని ఆయన గురించి చెప్పబడింది. పుత్రుడు గురించి బైబిల్ చెప్పింది, పుత్రుడు గురించి వేదం చెప్పింది. ఆ పుత్రుడే దైవపుత్రుడు యేసు ప్రభు. కనుక ముఖ్యమైన మూలరాయి. ఈ ఇంటికి ఎలా ముఖ్యమైన మూలరాయో ఇంటికి కూడా ఏం పెట్టాలి? మూలరాయి పెట్టాలి. అందుకే మూలరాయి పెట్టి ప్రార్థన చేసి అప్పగిస్తాం, ఇంకా పని చేసుకుంటారు, పని ప్రారంభమవుతుంది. కనుక ఇంటికి ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ప్రార్థన చేసి మూలరాయి ప్రతిష్ఠిస్తాం. ఇంకా కొంచెం పని ప్రారంభించుకుంటారు, చక్క ముందుకు కొనసాగుతుంది. కనుక అలాగే మనం మూలరాయి ప్రతిష్ఠిద్దాం. మంచి గృహము బిడలు ప్రియులు కట్టుకుని చక్కగా ఆయన కృపలో వర్ధిల్లినట్లుగా మనందరం మరొకసారి ప్రార్థన చేస్తూ మూలరాయి ప్రతిష్ఠిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుడిలో, మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియులు రామకృష్ణ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మహాగరుడాన్ని పరిశుద్ధమైన నామాలు స్తోత్రాలు నాయన. నీ అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి, కాలముల సమయములు స్వాధీనములోనే నాయన స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు ఇదిగో తండ్రి నాయన, మా అందరి సమక్షంలో దైవజనులు తండ్రి మంచి వాక్య వర్తమానాలు ప్రభు మాకు కావలసినవన్నీ కూడా ప్రభు మాకు అందించారు. దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు నాయన. మా యొక్క సహోదరుడు ప్రభు సత్యనారాయణ గారు, వారికి సతీమణి గారు, అలాగే నా తండ్రిని బట్టి ప్రభు, అలాగే తల్లిదండ్రులను బట్టి, కుమార్తెలను బట్టి, అల్లుళ్ళు బట్టి, వారి యొక్క బిడ్డలను బట్టి, అలాగే దైవజనుని బట్టి, దైవజనురాలు, అలాగే సంఘాన్ని బట్టి, బంధువులను బట్టి ప్రభు ప్రార్థన చేశాను ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభు. ఎంతో కాలం తండ్రి నాయన మా యొక్క బంగాళ పెంకిటింట్లో ప్రభు తగిన సమయాన ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన ఏర్పాటు చేసి నీ యొక్క దాసుని సమక్షంలో, దాసురాల సమక్షంలో, సంఘము సమక్షంలో తండ్రి ఈ శంకుస్థాపన కార్యక్రమం అంతటిని కూడా ప్రభు నీ కృప చొప్పున నడిపిస్తున్నారు. ఇందుని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఇదిగో తండ్రి మూలరాయి పెట్టుచుండగా తండ్రి ప్రభు నీ యొక్క దాసుని హస్తం మీద ప్రభు నీ యొక్క హస్తం ఉంచి కృపించండి. ఈ స్థలములో మీరు ఉండడం నాయన, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా నీ కార్యాన్ని ప్రభు నాయన ఇదిగో తండ్రి ప్రారంభించుతున్నటువంటి పనిని ముగింపు వరకు కూడా తండ్రి నీ కార్యం ప్రభు సంపూర్ణంగా జరిగించమని ప్రార్థన చేశాను.
అలా తాపీ మేస్త్రి శ్రీనివాసు పనివారు, అలాగే మెటీరియల్ విషయంలో, అలాగే ప్రభువా ఏక పనులైతే చేస్తున్నారు అన్ని విషయాలు కూడా తండ్రి ప్రభా సమస్తమును ప్రభ నాయన నీ కృప చొప్పున ప్రభ జరిగించమని, నీ కృపలో నీ కాపుదలు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాం తండ్రి. మల్లేశ్వర గారు మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి, తర్వాత మూలరాయి ప్రతిష్ఠిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీ సన్నిధిని కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. మా సహోదరులు నాయన కట సత్యనారాయణరావు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, వారు నూతన గృహాన్ని కట్టుకోవడానికి నాయన మీరు సంకల్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మన దానికి ముందుగా నాయన మా తండ్రి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు కృప చూపినందుకే నీకు స్తోత్రాలు. నాయన జీవము గల నామములో నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి సృష్టికర్తమైనటువంటి ఆశీర్వాదకరములకు కారణమైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామములో మూలరాతిని వేయడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఇది మొదలుకుని నాయన నిండారుగా దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఈ యొక్క గృహము కట్టుబడి అంతా కూడా మంచిగా జరిగించండి. ప్రతి మెటీరియల్ ప్రతి పనిముట్టును కూడా మీరు చక్కగా సమకూర్చి నాయన పనివారికి జ్ఞానమునిచ్చి మంచి ఆలోచన ఇచ్చి మంచిగా ఇల్లు కట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. నాయన మీ లేఖనం చదివిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమని మీ లేఖనం చదివిస్తుంది. దేవా జ్ఞాపకం చేసుకోండి, మీరే కట్టండి నాయన, పని జరిగించమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ నాయన దీవించమని ఆశీర్వదించమని, ఈ యొక్క గృహాన్ని నిర్మించుకుంటున్నటువంటి వారికి నాయన మీ యొక్క కాపుదలాన్ని భద్రత ఇచ్చి ఆర్థికంగా సహాయం చేసి నీ కృపను నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు అతి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ప్రత్యేకమైన సమయంలో నాయన మా ప్రియులు కట్ట సత్యనారాయణ గారు, వారి సతీమణి వెంకటలక్ష్మి గారు, వారికి ఇచ్చిన కుమారుడు సాగర్ను బట్టి ప్రార్థిస్తూ వారు ఒక నూతన గృహాన్ని కట్టుకుంటూ ఉండగా ఈరోజు మీ నామములో ప్రార్థించి మూలరాయి ప్రతిష్ఠ చేస్తూ ఉండగా వారికి మంచి గృహాన్ని దయచేయండి. పెద్దలు తండ్రి గారు, తండ్రి సమానులు కట్ట వెంకన్న గారు, వారి సతీమణి మా తల్లి చంద్రావతి గారు ఈ మూలరాయిని అందిస్తూ ఉండగా, ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా నాయన వారికి మంచి గృహాన్ని మా ప్రియులు సత్యనారాయణ గారికి మీరు అనుగ్రహించండి. కావలసిన ప్రతి అవసరత తీర్చండి, కావలసిన ప్రతి అక్కర మీరు తీర్చండి. ఒక మంచి గృహం ప్రియులకి ఇచ్చి అందులో నివసిస్తూ ఉండగా ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో శాంతి సమాధానముతో దీర్ఘాయుష్మంతులుగా వారు వదిలినట్లుగా మీ అనుగ్రహం, మీ కరుణా కటాక్షంలో వారి మీద ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఇక్కడ వచ్చిన పెద్దలందరిని బట్టి, సంఘ పరిశుద్ధులను బట్టి, మీ దాసులైన వారిని బట్టి ప్రార్థిస్తూ అందరి ప్రార్థనాపూర్వకంగా అందరి ప్రార్థనతో మూలరాయి ప్రతిష్ఠిస్తుండగా మీ దీవెన అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కృష్ణన్ గారు మీ దంపతులు రండి. కుమారుని యొక్కయు ఒకసారి బైబిల్లో ఉండగా ఒకసారి పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ నూతన గృహానికి మూలరాయి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి కలిపేయండి అన్న, ఒకసారి
ప్రార్థన చేస్తారా? ఒకసారి తీసేయండి. రండి వచ్చారు. హెయిర్ కట్ ఉందండి. ఇద్దరు అమ్మ జాగ్రత్త. చిన్న ప్రార్థన చేసుకుందామండి అందరి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మా ప్రియులు సోదరులు, అత్యంత మాకు ప్రియులు కట్టా సత్యనారాయణ గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారికి ఇచ్చిన కుమారుడు సాగర్ను బట్టి ప్రార్థిస్తూ, వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు, వారి కుటుంబాలు, వారి తమ్ముడు గారి వారి కుటుంబం, ఇలాగన వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ, చేరువచ్చిన ప్రియులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కుటుంబ రక్త సంబంధులు, సంఘ పరిశుద్ధులు అందరూ వచ్చి ఉండగా అందరి సమక్షములో ఆనాడు కోటాను కోట్ల దేవదూతలు అందరూ వచ్చి ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి ఎలాగైతే మీరు పునాది వేశారో అలాగే ప్రియులందరూ వచ్చి ఉండగా అందరి సమక్షములో ప్రార్థన సహకారముతో అందరూ ప్రార్థిస్తూ ఉండగా, ఈ కుటుంబాన్ని పెద్దలందరూ ఆశీర్వదిస్తూ ఉండగా, అందరి సమక్షములో ఈ నూతన గృహానికి మూలరాయిని ప్రతిష్ఠించి దాన్ని అభిషేకిస్తూ ఉండగా ఒక మంచి గృహం ప్రియులకు దాయిచ్చేయమని ప్రార్థిస్తూ, ఈ తైలాన్ని మీరు అభిషేకించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున అభిషేకిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ మహాగణుడని పరిశుద్ధమైన నామమున స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి ప్రభువా, నీకు వందనాలు. కాలముల సమయం ఆయన స్తోత్రాలు. అలాగే సహోదరులు సత్యనారాయణ వేడుని బట్టి ప్రార్థన చేసి అయ్యా వారి ప్రభా తల్లిదండ్రులను బట్టి, అలాగే ప్రభా కుమార్తెల బిడ్డలను బట్టి
నాలుగునున్నతమైన ఘనస్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ పరచుము ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతని చూచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. లోక పాపములు మోయుచుగోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన నాలించి